ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. దేవుని వాక్యము చేత నడిపించబడతా ఉన్నటువంటి మనము ఈ మధ్యలో కొంతమంది పోగవుతారు, ఆ పోగైనటువంటి వారిని కాకుండా ఆ మొదట మనం ఎవరినైతే చూసినామో, ఎవరి మాట అయితే విన్నామో, ఎవరిని మనము హృదయం అందించుకొని ఆయన సన్నిధికి నడిపించబడ్డామో, ఆ మొదట మనల్ని దర్శించినటువంటి దేవునిని మాత్రమే కలిగి ఆయన సన్నిధిలో నిలిచి నడుచుకోవాలి. ఈ మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు చూడండి, చివరికి సేవకుడు సహా దేవుని మాట అయితేనే సేవకుని వెంబడి దేవుణ్ణి అనుసరించాలి. దేవుని మాట కాదనుకోండి, ఏం చేయాలో మీకే తెలుసు. ఆమేన్. ఈ మధ్యవర్తిలో ఉన్నటువంటి వారిని మనం ఏమాత్రం కూడా ఆలోచన చేయొద్దు అసలు. ఎంతగా అంటే ఆ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు విర్రెక్కే విధంగా ఈ మధ్యలో ఉన్నటువంటి వారికి మనము జరిగించాలి. ఆమె దేవునికి మహిమ కలుగును కాక. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, తూర్పు దేశపు జ్ఞానులు, హేరోదు రాజు, ఇంకా దేవుని నక్షత్రము, రక్షకుడైనటువంటి క్రీస్తు, ఇట్లాగా కొన్ని విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఈ తూర్పు దేశాన ఉన్నటువంటి జ్ఞానులు ఆయన నక్షత్రాన్ని చూసి బోధించబడి అడ్రస్ తీసుకొని హేరోదు రాజు వద్దకు వచ్చి, అయ్యా మేము ఇట్లాగా మందను కాచుకుంటా ఉంటే ఆయన నక్షత్రము మేము ఇక్కడికి రావడానికి కారణమైంది. ఇక్కడనే అంట ఏరియా కూడా ఇదే ఏరియా అంట అని చెప్పానంటే, వాడు ఏం చేస్తాడంటే హేరోదు రాజు వాళ్ళతోటి తీయగా మాట్లాడి కరెక్ట్ అడ్రస్ మీరు నాకు తెచ్చేయండి అని ఒప్పందం చేసుకుంటాడు. వారేమో మొదట దేవుని నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రము వారికి బోధించినటువంటి విధంగా అడ్రస్ పట్టుకొని వస్తారు. ఆ దేశానికి, యూదయ దేశానికి అడ్రస్ పట్టుకొని వస్తారు. దేవుని పిలుపున్నది నాకు, దేవుడు నన్ను దర్శించుండు అని ఆయన మందిరంలోనికి అడుగు పెట్టిన తర్వాత ఏం చేయాలంటే, దేవుడు మనకి నీడనిచ్చేటువంటి చెట్టులాగా ఉండాలి, కానీ ఆ నీడ మనకి ఎప్పటికీ ఉంటుందనేటువంటి భ్రమలో ఉండి చివరిలో పైకి చూస్తే మూడిపోయినటువంటి చెట్టు కింద ఉన్నవా మనం అనే పరిస్థితిని మనము చేజేతులారా తెచ్చుకోవద్దు. చేజేతుల ఆ స్థితికి మనం దిగజారవద్దు. ఎందుకంటే మనం ఉన్నది ఎవరి సంరక్షణలో ఉన్నామో, ఎవరి అడుగు చాడల్లో నడుచుకుంటా ఉన్నామో మనకి తెలిసి రావాలి. ఆ విషయం మనకి రోజు గడిచే కొద్దిగా తెలిసిపోతుంది. రోజు గడుస్తూ ఉంటే తెలిసిపోతుంది. ఎవరి సంరక్షణలో ఉన్నామో, ఎవరిని మనం అనుసరిస్తూ ఉన్నామో, మనం ఉన్నది అసలైనటువంటి చెట్టు నీడ కాదా, లేకపోతే ఎండిపోయే చెట్ట, చివరికి మూడిపోయి పచ్చిగా అనేది కూడా కనపడనటువంటి ఎండిపోయినటువంటి కట్టె కింద ఉన్నవా, ఎండిపోయినటువంటి ఆ మొద్దు కింద ఉన్నమా అనేటువంటి ఆలోచన మనకి రావాలి. వస్తుంది, రోజు గడిచి కొందుకు వస్తూ ఉంటుంది.
వీళ్ళకి అడ్రస్ పట్టుకొని వచ్చారు. అడ్రస్ పట్టుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ సభలో ఉన్న వారికి, ఆ హీరోదు రాజుకి, అట్లాగే చిన్నగా రాజు దగ్గరికి పోతే వాడు వీళ్ళని పిలిపించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎక్కడ చూశారు, అసలు ఏం జరిగింది, నిజమా కాదా, సరైనటువంటి ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వండి అని చెప్పడానికి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ చేత ఏం చేస్తారంటే అడ్రస్ తెప్పించుకోవడం కోసం వాళ్ళని ఒక పావుగా వాడుకోవాలని చూస్తాడు. వీళ్ళు మొదట నడిపించబడ్డదే దేవుని చేత. ఆ మొదటి నడిపింపు ఉండాలి కదా. ఈ మధ్యలో వచ్చినటువంటి వీడి ఆలోచనకి మనం లోపడితే ఆ మొదటి నడిపింపు ఏమవుతుందంటే మన జీవితంలో నిలబడకపోగా మనము శపించబడిన వారం అవుతాం. మన కోరికలు అనేవి దేవుని సన్నిధిలో తీరవు. ఆమేన్. దేవుడు మన కోరికలను తీర్చడా? మన అవసరాలను తీరుస్తాడా? ఖచ్చితంగా ఆయన మనకున్నటువంటి హృదయ వాంఛలను తీర్చగలిగిన దేవుడు. ఆమేన్. ఆయన మనకున్నటువంటి కోరికలను తీర్చగలిగిన దేవుడు. ఆ తీర్చగలిగేటువంటి దేవుని సన్నిధిలో మనం ఉండి ఆయననే మనం అనుసరించాలి. ఈ మధ్యలో వచ్చినటువంటి వాణిని పట్టుకొని ఊగులాను అనుకోండి, ఏ ఉపయోగం అనేది ఉండదు. ఉండకపోగా ఎండిపోతాం. అంతకుముందు ఉన్నటువంటి అంత పచ్చిగా ఉంటుంది చూడండి, అంతకుముందు ఉన్నటువంటి అంతో ఎంతో జరుగుబాటు ఉంటుంది చూడండి, అది కూడా ఉండదు. కాబట్టి ఈ మధ్యవర్తులు ఏం చేయాలంటే లాగి పెట్టుకుంటున్నట్టు ఉండాలి. మనం వాళ్ళకి చేసేది లాగి పెట్టుకుంటున్నట్టు ఉండాలి. ఈ తూర్పు దేశపు జ్ఞానులు అదే చేస్తారు. ఆమేన్. అదే చేస్తారు వాళ్ళు. వచనంలో చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనంలో రాయబడి ఉన్నది. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గంలో తమ దేశంలోకి తిరిగి వెళ్ళారు. వీళ్ళు చూడండి, సరిగ్గా అడ్రస్ పట్టుకొని వచ్చారు. ఆ రాజు దగ్గర అడ్రస్ తీసుకున్నారు. తీసుకొని వీరు ఎక్కడికైతే చేరుకోవాలనుకున్నారో అక్కడికి చేర్చబడ్డారు దేవుని చేత. ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే వాళ్ళు వచ్చి దేవుని దగ్గరకు వచ్చి హేరోదు రాజు దగ్గరకు వచ్చి చెప్తారు, ఇట్లా అని చెప్పినని. ఆ చెప్పబడిన తర్వాత అడ్రస్ తీసుకొని పోతా ఉన్నటువంటి ఆ సమయంలోనే మొట్టమొదట్లో దేవుని నక్షత్రము వారికి ఏ రీతిగా సెలవిచ్చిందో మరలా వారికి అదే నక్షత్రము వారిని ఏం చేస్తుందంటే తిన్నగా ప్రభు యొద్దకు నడిపిస్తుంది. మన దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఒక బాధ్యత, ఒక పని, ఒక క్రమాన్ని మన ముందు ఉంచిండు అనుకోండి. ఆ క్రమముకు తగ్గట్లుగా, ఆ బాధ్యతకి తగ్గట్లుగా అన్ని కూడా విశదపరుస్తాడు. స్పష్టంగా ఉన్నది ఉన్నట్లుగా 1, 2, 3 అని అట్లాగా మొదటి నుంచి చివరి వరకు అన్నిటినీ కూడా క్షుణ్ణంగా బోధిస్తాడు. ఆమేన్. ఏదో మీద చెప్పేసి కొన్ని ఎగర కొట్టేసి అట్లా కాదు. మొదట్లో దేవుడు చెప్పిండు పలానా దేశం అని. సరిగ్గా దేశానికి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఈ మధ్యవర్తుల చేత మోసపోయేటువంటి పరిస్థితిలో దేవుని దూత ఏం చేస్తా ఉన్నదంటే ఎవరి చేత అయితే నడిపించబడ్డారో తిరిగి మరలా వారి చేతనే ఈ దేవుని ప్రజలు, ఆయనను ఆశ్రయించినటువంటి వారు మరలా దేవుని చేతనే నడిపించబడతా ఉన్నారు.
ఈ మధ్యలో ఉన్నాడు చూడండి ఈ రాజు, వీడు మధ్యలో వచ్చి ఏం చేసినంటే ఈ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే తూర్పు దేశపు జ్ఞానుల వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో, ఇటువంటి వారిని తోవ తప్పించేటువంటి వాళ్ళు మధ్యలో పోగవుతూ ఉంటారు. క్రీస్తు విరోధులు పోగవుతూ ఉంటారు. మనము మొట్టమొదట ఏ స్థితిలో దేవుని అనుసరించినమో అదే స్థితిని చివరి వరకు కొనసాగించాల. ఆ ఆత్మీయ స్థితిని చివరి వరకు కొనసాగించాల. వీడు చెప్పిండు, వాడు చెప్పిండు, వాని సోపత పోయి వాని మాట ఏంట, వాడితోటి సహవాసం చేసి వాడు నడుచుకున్నట్లే నడుచుకుంటా అంటే నడిపింపు పోతుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోతాం. ఆ సహవసించే దేవుడు ఏం చేస్తాడంటే వాని మీద చేతులు, భుజం మీద చేతులు వేసి తిరుగుతూ ఉంటావా, పరిశుద్ధాత్ముడు గట్టిగా లాగుతాడు. వాడు సరైనడు కాదు అని చెప్పినని వాని భుజం మీద చేతులు వేసి ఉన్నా సరే గట్టిగా లాగుతాడు. 9వ వచనంలో రాయబడ్డది. వీళ్ళు కూడా అట్లాగనే మోసపోయేటువంటి వాడులే. తిరిగి మరలా ఆ దేవుని దూత వచ్చింది. ఒక్కొక్కసారి ఇదే పరిస్థితి ఎదురవుతుంది, కానీ గ్రహించలేము. మధ్యవర్తుల చేత మనం పట్టుబడి వాళ్ళ సహవాసంలో ఉన్నప్పుడు ఉండి లేనట్లుగా దేవుని వాక్యమా కాదా అనే విధంగా దేవుని వాక్యము మనల్ని ఎదుర్కొంటుంది. ఎట్లాగంటే బియ్యం మధ్యలో ఎక్కడో ఒక దగ్గర రాయి ఉంటుంది చూడండి. రాళ్ళ మిషన్ పట్టిస్తారు. రైస్ మిల్లులో బియ్యాన్ని రాళ్ళ మిషన్లో వేస్తే రాళ్ళన్నీ పోగా ఎక్కడో ఒక రాయి ఉంటుంది. అట్లాగా ఈ మధ్యవర్తుల చేత, దేవుని విరోధుల చేత మనం నడిపించబడే సమయంలో దేవుని వాక్యం మనల్ని ఎదుర్కొంటుంది. మనము గ్రహించాల. దేవుని వాక్యం మనల్ని ఎదుర్కొంటుంది, గ్రహించాల. వీళ్ళు గ్రహిస్తూ ఉన్నారు. అదే అధ్యాయము మత్తయి సువార్త 2:9. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను. మరలా దేవుని యొక్క నడిపింపు వస్తూ ఉంది. ఆమె ఆ రాజు చెప్పిన విధంగా వాళ్ళు పోతా ఉన్నారు. వాడు ఏం చెప్పిందంటే, మీకు మా వాళ్ళు అంతా చెప్తారు, మీరు పోయి ఆ శిశువు ఆయన ఎక్కడైతే ఉన్నాడో కరెక్ట్ అడ్రస్ పట్టుకురండి, ఇంటి నంబర్తో సహా. ల్యాండ్ మార్క్ ఉంటుందిగా, ఆ ఇంటి పక్కనే ఏమన్నా చెట్లు ఉన్నాయా, లేకపోతే ఏమన్నా బ్రిడ్జీలు ఉన్నాయా, లేకపోతే ఇల్లు ఉన్నాయా లేవా, అక్కడ ఏమన్నా దగ్గరలో కొండ గుర్తు ఏమన్నా ఉందా, అటువంటివి నాకు తీసుకురండి అని చెప్పినని వాళ్ళకి చెప్పి పంపిస్తాడు. వాళ్ళని అంతకు ముందు పట్టుకున్నటువంటి దేవుడు మరలా నడిపిస్తా ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ మధ్యలో ఉండేటువంటి వాళ్ళు దేవునిని అనుసరింపనియ్యరు. ఏం పోతలేరా, ఎప్పుడు వినేదేగా, ఎందుకు ఎప్పుడు వినేదేగా అని అంటారు. ఎప్పుడు తినే తిండి తినకుండా ఉంటావా? ఒక పూట లేకపోతే ఈ తలేమో కిందకుంటుంది, కాళ్ళు పైకి ఉంటాయి. అట్లా చేస్తారు. ఎప్పుడు తినే తిండి కదా అని అట్లాగనే చేస్తారు. అట్లా ఉండకుండా ఉండొచ్చుగా, మరి ఎప్పుడు తినేదే కదా అని చెప్పి నన్ను ఉండొచ్చుగా. ఉండరు అట్లాగా. తలేమో నేల కానుకుంటుంది, కాళ్ళేమో పైకి ఉంటాయి. అట్లాగ చేస్తారు. దేవుని వాక్యము ఎప్పుడు వినేదైనా సరే 24 గంటల వాక్యం మీదనే బతకాలి. ఆమె 24 గంటలు ఆయనను కూర్చున్నటువంటి శక్తినే అనుసరించాల, ఆ శక్తినే అనుభవించాల. ఏమంటారు? ఆమె దేవుని శక్తి కలిగింది. ఆ శక్తిని ఆశ్రయించిన మనం ఒకసారి అనుభవిస్తే, ఆ శక్తిని మనము రుచి చూస్తే
అదే కావాలని కోరుకుంటాం. దేవుని వాగ్దానము, దేవుని యొక్క శక్తి కలిగిన లేఖనము సెలవిస్తా ఉంది. ఆమోసు గ్రంథం 3:16. ఆమోసు కాదు, 3:16. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును. మన దేవుడు ఏం చేస్తాడంటే, ఈ శక్తి కలిగినటువంటి దేవుడు ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ దేవుని విరోధులై ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వారి నుంచి మనల్ని విడిపించి మనకి కరెక్ట్ అడ్రస్ చూపించేదాకా మన మీదుగా ఉండి తీసుకొని పోతాడు కరెక్ట్ అడ్రస్కి. ఆ నక్షత్రం ఏం చేసిందంటే వాళ్ళ మీదనే ఉండి ఆ శిశువు ఉన్నటువంటి ఇంటి మీదకు వచ్చి నిలిచేంత వరకు అది ముందు బాట, వీళ్ళు వెనక రావటం. ఆ నక్షత్రం ముందు బాట, ఆ నక్షత్రం వెంబడ వీళ్ళు చూసుకుంటూ పోవటం. అది పోయి ఎక్కడ ఆగితే ఆ ఇంట్లోకి పోయి చూస్తే మన ప్రభు ఉన్నాడు. కరెక్ట్ అడ్రస్ చూపిస్తాడు ఆయన. మధ్యవర్తి ఏం చేసిండు? దేవునిది కానటువంటి మార్గాన్ని చూపిస్తా ఉండు. తప్పుదోవలో నడిపించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉండు. అటువంటి పరిస్థితుల్లో ఆ మొదటి నడిపింపునే కోరుకోవాలి. ఆయన మనల్ని నడిపించగలిగిన దేవుడు. వివేచన కలిగి ఆయన యందు స్థిరపడి ఉంటాం. మధ్యవర్తి అనేటువంటి వాడు ఎవరైనా సరే ఆయనకి అనుకూలమైనటువంటి మాట, పాట, ప్రవర్తన ఉండాలి. ఆయనకు అనుకూలమైంది, కళ్ళకు కనపడి చేసేది కాదు. కళ్ళకి కనపడకపోయినటువంటి పరిస్థితుల్లో కూడా క్రీస్తు కనపడాలి. ఒక్క మాటలో ఆ మనిషి జీవితము క్రీస్తుని ప్రతిబింబించాలి. అంతే, ఆ మనిషి జీవితం. అప్పుడు తెలిసిపోతుంది ఆయనను ఆశ్రయించిన వారా కాదా అని. ఆమేన్. ఆయన మనలని ఆయన ఆత్మ చేత ఈ అక్రమకారుల నుంచి, ఈ తోవ తప్పించేటువంటి దుర్మార్గుల నుంచి మనలని రక్షించును కాక, ఆయన ఆత్మ చేత మనలని నడిపించును కాక. అలాగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం ముందు మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా ఈ వాక్యమును తండ్రి నీరు కట్టి ఫలింపచేయమని, మహాపరిశుద్ధుడా, నీ వాక్యము చేత నడిపించబడి నీ ఆత్మ చేత ముద్రించబడినటువంటి ఈ పరిచర్యని మధ్యవర్తి అనేటువంటి వాడు మనుష్యుడై ఉన్న ఎడల అట్టి మనుష్యునికి లోబడక భూమి ఆకాశములను కలగజేసిన మీ పరిశుద్ధమైన నామమునకు లోబడి క్రీస్తు అనేటువంటి మధ్యవర్తి ద్వారా మాత్రమే మేము నడిపించబడుటకు, మేము క్రీస్తులో స్థిరపడి ఉండుటకు మమ్మను తండ్రి అనుదినము కూడా మీ ఆత్మచేత ముద్రించి, మీ ఆత్మచేత మీ సన్నిధికి నడిపించమని, మీ ఆత్మచేత మా జీవితాలను ఫలభరితముగా మార్చమని కృప కలిగిన మీ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా, లోకమందున్నటువంటి అక్రమకారులు, లోకమందున్నటువంటి దౌర్జన్యము చేసి తోవ తప్పించేటువంటి మనుషుల నుంచి, లోకపు శక్తుల నుంచి, లోకపు బలము నుంచి ఈ పరిచర్యని నిబిడలను తప్పించి మీ చేతి నీడలో తండ్రి సంరక్షించి మీకు మహిమను తెచ్చుకొనమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.